అయితే దీనిపైన మరి నిన్న అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ మరి వారు నిజంగా వారంటే హై రిగార్డ్స్, అంటే మాకు గౌరవం ఉండే, ఎందుకంటే గతం నుంచి కూడా వారు అపారమైన అనుభవం ప్రజాక్షేత్రంలో మరి చక్కటి పేరు గడించినటువంటి నాయకుడిగా శ్రీధర్ బాబు గారికి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా మేము భావిస్తాం. కానీ వారు నిన్న మాట్లాడిన మాటలతోని వారి క్రెడిబిలిటీని కోల్పోతా ఉన్నారు. వారిపైన ప్రజలకు ఉన్న గౌరవాన్ని తగ్గించుకుంటున్న విధంగా నిన్న శ్రీధర్ బాబు గారి మాటలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. హైకోర్టు ఇంత స్పష్టంగా కేటగిరికల్గా తీర్పునిస్తే దీన్ని కంప్లీట్ చదువుతాం, మాకు అయినా సమయము 4 వారాల్లో పట్టు ఇవ్వాలని కోర్టు క్లియర్గా చెప్తే 10 షెడ్యూల్లో మాకు టైం ఏం లేదు, టైం ఫ్రేమ్ ఏం లేదు, యాక్షన్ తీసుకోవాలని ఏం లేదు, వారాలు ఉంటాయా, సంవత్సరాలు ఉంటాయా, మరి నెలలు ఉంటాయా, సంవత్సరాలు ఉండాల్సిన టైం లిమిట్ ఏమి లేదు మాకు అని చెప్పేసి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సరే వేరెవరో మాట్లాడుతారంటే అర్థం ఉంటుంది, మరి అర్థం లేని మాటలు మాట్లాడతారు. కానీ యాజ్ ఎ లెర్న్డ్ పర్సన్, యాజ్ ఎ లెర్న్డ్ లీడర్గా ఆయనకి ఒక గతంలో పనిచేసినట్టు అనుభవం ఉన్నది. వారు స్వతహాగా కూడా మరి లా చదివినటువంటి మరి వ్యక్తిగా మరి ఈ రకంగా మాటలు మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం కలిగింది. మరి వారు సభా సాంప్రదాయాన్ని, సభ యొక్క గౌరవాన్ని, అసెంబ్లీ లెజిస్లేటివ్ గౌరవాన్ని కాపాడే విధంగా వారి చర్యలు ఉంటాయేమనుకున్నాం. కానీ ఈ రకంగా దాటివేసే ధోరణిలో మాట్లాడడాన్ని మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దాన్ని అంటే ఎట్లయిపోయిందంటే శాస్త్రం చెప్పే బల్లి కుడుదల పడ్డట్టు ఉంది. అంటే వారు ఇంత చక్కగా అన్ని తెలిసిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం, మరి కోర్టుని గౌరవిస్తూ అనుకుంటేనే మరి కోర్టుని అగౌరవపరిచే విధంగా మాటలు మాట్లాడినారు. వారు శ్రీధర్ బాబు గారు కూడా స్పష్టంగా వారు కూడా తెలుసు, సుప్రీంకోర్టు యొక్క ఫుల్ బెంచ్ ఈ యొక్క అనర్హత పిటిషన్స్ పైన గతంలో చాలా క్లారిటీగా తీర్పు ఇచ్చింది 3 నెలల లోపల. ఎందుకంటే ఒక శాసనసభ్యుడికి కానీ పార్లమెంట్ సభ్యుడికి కానీ 5 సంవత్సరాలు మనకి డ్యూరేషన్ ఉంటుంది. సంవత్సరాల కొద్దీ మీరు దీన్ని కాలయాపన చేస్తే స్పీకర్ గారు, ఎనీ స్పీకర్ లైక్ పార్లమెంటరీ స్పీకర్ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ దీనిలో ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ మరి సరిదిద్దే ఒక అవకాశం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్తో పాటు చీఫ్ జస్టిస్ కూడా మరి కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసిన సంగతి పదే చాలా సందర్భాల్లో చూసాం. వారు కూడా తెలుసు. ఈరోజు చట్టం ఈరోజు అమల్లో ఉంది. హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు మాకు మార్గదర్శకం, దాని అనుగుణంగా ఈ తీర్పునిస్తున్నామని చెప్పారు. కానీ శ్రీధర్ బాబు గారు దీన్ని వక్రీకరించి చెప్పే ప్రయత్నాన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని ప్రజలు హర్షించరు. ప్రజలు నిజంగా వారు లాంటి శ్రీధర్ బాబు లాంటి నాయకుడు మాట్లాడడంని మరి ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరని చెప్పి సందర్భంగా మనవి చేస్తాను. మరి ఇంకా కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి కూడా వారు ఏమంటున్నారు, 10 మంది ఎమ్మెల్యేలు మరి మీరు పార్టీలో చేర్చుకున్నారంటే అప్పుడు ఎవరు పార్టీలోకి వచ్చినా మేము చేర్చుకుంటామని చెప్తా ఉన్నారు. ఒకవైపేమో వారి యొక్క అధినేత రాహుల్ గాంధీ గారేమో తక్షణం పార్టీ మారితే డిస్క్వాలిఫై చేయాలని చట్టం తీసుకురావాలని చెప్పేసి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు ఏమో గతంలో తీసుకొచ్చే చట్టాన్ని ఇంకా దాన్ని కఠినతరం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే చెప్తున్నారు. వారి యొక్క మేనిఫెస్టోను కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు చదివి వినిపించినారు. మరి శ్రీధర్ బాబు గారు వారి పార్టీకే వారు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఇక్కడ తెలంగాణలో మరి కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కాదా, ఇక్కడ వేరే కాంగ్రెస్ ఏమైనా ఉందా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు వారిపైన ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే వారు ప్రోత్సహించగానే ప్రోత్సహిస్తాం, రండి ఎవరు వచ్చినా సరే రావచ్చు అని చెప్తా ఉన్నారు. ఒకవైపేమో వారి అధినేతనేమో ఇమీడియట్ డిస్క్వాలిఫై చేయాలి పార్టీ ఫిరాయించిన వాళ్ళని చెప్తారు, వీరేమో ఎవరు వచ్చినా రావచ్చు అని చెప్తారు. మళ్ళీ 10 షెడ్యూల్ ప్రకారం ఎప్పుడన్నా సరే నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్తారు. అంటే కోర్టునంటే గౌరవించకుండా మాట్లాడడం, అది కూడా శ్రీధర్ బాబు లాంటి నాయకుడు మాట్లాడడం అనేది మాత్రం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఈరోజు క్రెడిబిలిటీ కోల్పోదు, ప్రజల్లో గౌరవం కోల్పోద్దు అని చెప్పేసి నేను శ్రీధర్ బాబుకి సూచిస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి చాలా దారుణమైన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి యావత్ భారతదేశ చరిత్ర ఎప్పుడు జరగకుండొచ్చు.